ప్రభు నామానికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడి సంరక్షించి ఆయన ప్రణాళికలో మీరు సంతోషంగా బ్రతకాలని ఆయన ఉద్దేశం. ఆ సంకల్పానుసారంగా నీవు జీవించాలని కూడా ఒక తీర్మానంతో నువ్వు మందిరం వెళ్ళాలని ఆయన తలస్తాడు. కానీ దైవిక సంబంధమైనది అలవర్చుకొనుట చాలా ప్రాముఖ్యమైనది. దైవిక సంబంధమైనది అలవర్చుకొనుట చాలా ప్రాముఖ్యమైనది. అది నిత్య జీవితంలో నీకు అవసరం. మిగిలిన జీవితం మనము ఉదయకాలం నుంచి రాత్రి వరకు, రాత్రి నుంచి మరలా ఉదయకాలం వరకు మన నిత్య సంబంధమైనది నిత్యము జరుగుతున్నటువంటి ఆ క్రమంలో నడుస్తాం. మనం ఆహారాన్ని సిద్ధపరచుకొనుట, దాని కొరకై సంపాదించుకొనుట, దాని కొరకై కష్టపడుట, దాని తర్వాత మన మిగిలిన ఈ అలసట వల్ల విశ్రాంతి రాత్రి యందు తీసుకొనుట, ఇది సర్వసాధారణమైన క్రమము. ఆ క్రమంను మనం పాటిస్తాం. కానీ ఈ క్రమములో దేవునితో కలిసి జీవించుట చాలా ప్రాముఖ్యమైనది. దాని కొరకే మనల్ని దేవుడు పిలిచాడు. ఆ పిలుపు అందుకొని వచ్చాం. మనం నేనెవరో రమ్మంటే రాలేదు. ఊపిరిచ్చిన దేవుడు నీతో మాట్లాడాడు. మందిరానికి వెళ్దామని మందిరానికి వచ్చావు, మందిరంలో కూర్చున్నావు. మందిరంలో ఆయన నీతో మాట్లాడే మాట నీ హృదయమందు, నీ మనస్సులో, నీ శరీరమందు, నీ ఆత్మలో, నీ చూపులో, నీ సమస్తమైనటువంటి విధి విధానాల్లో నాటుకుపోయి దాని యందు జీవించుట, అది దేవుని ప్రణాళిక అయినది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దైవిక సంబంధమైనటువంటి జీవితం చాలా శ్రేష్టమైనది. అది అందరికీ అర్థం కాదు. అర్థం చేసుకుందాం అనుకుంటాం కానీ అపార్థం చేసుకుంటాం. అర్థానికి ముందు అపార్థం ఎక్కువ చేసుకుంటాం. నిన్ను బట్టి నన్ను బట్టి అనుకుంటూ మనం తప్పించుకొని తిరుగుటకు ప్రయత్నం చేస్తాం. మనం తప్పించుకొని తిరగాల్సిన ఆవశ్యకత లేదు. దేవుడు నీకు ఇచ్చిన ఊపిరితో నీకున్న సమస్తముకు తోడైనాడు ఆయన. కనుక దాని యందు జీవించడానికి ప్రయత్నం చేయి. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 24వ వచనం నుంచి 34వ వచనంలో గల దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. Luke chapter 22 from verses 24 to 34. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 24 నుంచి 34 వచనం. దాంట్లో కొన్ని భాగాలని మనం నేర్చుకుందాం. సమయమును బట్టి మనం కొన్ని భాగాలను మాట్లాడుతున్నాను. Luke chapter 22 from verses 24 to 34. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా నేను అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే గదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనేను గాని నీ నమ్మిక
తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నానను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లేఖనంలో మనకు కనపడుతున్నటువంటివి 4-5 భాగాలు ఉన్నాయి. ఈ 4-5 భాగాల్లో మనం కొంతనే నేర్చుకుందాం, కొంతనే దేవుని యందు జీవిద్దాం, కొంతనే దేవునిలో ఉందామని కాదు, సమస్తం ఆయన యందు ఉందాం, సమస్తం ఆయన యందు చేద్దాం. ఈ మొదటి భాగంలో గొప్పవాడు, నువ్వు ఏ పని చేసినా దాంట్లో నువ్వు కోరుకుంటావు ఒక గుర్తింపు కావాలని. నేను ఇక్కడ ఉన్న వారి కంటే ఎక్కువ చేశానని, లేదంటే నాకున్న దానిలో నేను ఎక్కువ చేశానని, అది గొప్పగా నిన్ను నీవుగా ఎంచుకుంటూ ఉంటావు. మానవుని యొక్క నైజం ఈ నిజ సంబంధమైన దాని యందు ఆ రకమైనటువంటిది తలంచినప్పుడు, ఆలోచించినప్పుడు దాని వలన మనుషుల మధ్య వివాదం, మీ ఇంట్లోనే నేను చేసిందే నేను చేయటం వలనే అని, మన ఇంటిలో, మీ ఇంటిలో, సంఘ సహవాసంలో, సమాజంలో అందరూ ఏం చేసుకుంటారు? వివాదాలు పెట్టుకుంటారు. నేను నా అనేటటువంటి దానిలో వివాదాలు పెట్టుకుంటూ ఉంటాం. అందుకే ఆయన వారితో ఇట్లా అంటున్నాడు, అన్య జనులలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగూ ఉండరాదు. Those who are believed, those who are trusted, those who are walking in the God, దేవునిలో ఎవరైతే నడుస్తారో, దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, దేవుని యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారిలో అలాగూ ఉండరాదంట. అనగా మన కుటుంబాల్లో, మీ కుటుంబాల్లో, సంఘ సహవాసంలో, సమాజంలో మీరు చాలా ప్రాముఖ్యమైన వారు కనుక మీలో అలాగూ ఉండరాదు. మరి మీలో ఎలాగూ ఉంటుంది, మనలో ఎలాగూ ఉంటుంది అనేది మీరు ఆ సాక్ష్యం కలిగి ఉండాలి. ఆ సాక్ష్యం కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ మాట చెప్పుకుంటూ మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. ఇది చాలా కష్టం. ఇట్స్ ఏంటంటే ఒక ప్రొఫెషన్లో ఒక హై రేంజ్కి వెళ్ళిన తర్వాత, హై పొజిషన్కి వెళ్ళిన తర్వాత, ఒక చాలా ఉన్నతమైన స్థానంలో కనపడినప్పుడు అతడు చిన్నవాని వలె కానీ పరిచారకుని వలె ఉండాలనంటే ఇట్స్ చాలా కష్టతరమైనది. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు ట్రీట్ లైక్ దట్. నువ్వు మంచి పొజిషన్లోనో, గొప్పవాడివి, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, చిన్నవాని వలెను, నీకు ఒక అధికారం ఉన్నది, ఒక హోదా ఉన్నది, ఒక పరిచారకుని వలె ఉండాలంటే చాలా కష్టం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అట్లా ఉండమంటున్నాడు. సో మనకిక్కడ ఈ వధువు సహవాసంలో, వధువు సంఘంలో మీకు ఇది కనపడుతుంది. ఏది కనపడుతుంది? చిన్నవాని వలె, పరిచారకుని వలె. అందుకే ఉన్న సేవకులను కూడా క్రీస్తును పోలి నడవమంటాను. ఎవరిని పోలి నడవమంట? క్రీస్తును పోలి. కానీ ఈ సేవకుల్లో, విశ్వాసుల్లో నేను చేసిన దానికి నాకు గుర్తింపు ఇవ్వాలా, నేను చేసిన దానికి నాకు ఒక పొజిషన్ కావాలా అనే ఆలోచన వచ్చిందనంటే అది
దైవిక సంబంధమైన దానిలో నీవు లేవు, తగ్గింపు స్వభావం నీకు రావడం లేదో, ప్రజలు నిన్ను గుర్తించాలా అని. వెరెవర్ ఐ విల్ గో, నేను ఎక్కడికైనా వెళ్తే నా దగ్గర ఉన్నదాన్ని నేను చూపించా. ఎందుకు? దేవుడు చూపించాలి, దేవుణ్ణి చూపించాలా, దేవుడు చూపించాలా, దేవుణ్ణి చూపించాలా. ఎందుకు? అది దైవిక సంబంధమైన. దేవుడు గొప్పవాడు. ఎవరు గొప్పవాడు? దేవుడు గొప్పవాడు. మనం దేవుణ్ణి చూపించాలా. దేవుడే కిందికి దిగి వచ్చి పరిచారం చేయించున్నాడు. ఈ హిమ్సెల్ఫ్, ఆయన దగ్గర కోట్ల కొలది దూతలు ఉన్నారు ఆయనకు పరిచర్య చేయుటకు, ఆయన చేయించుకుంటకు. కానీ ఆయన భూమి దిగి వచ్చి పరిచారం చేశాడు. ఈ పరిచారం క్రీస్తునందు ఉన్నవారు తప్పక చేయాల. యేసును కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పరిచారం చేయాల. నేను గొప్పవాడిగా ఉండొద్దు, చిన్నవాని వలె ఉండాలా. ఎప్పుడైతే నేను చిన్నవాని వలె ఉంటే, అందుకే నా యొద్దకు పిల్లలను రానీయుడి అని అన్నాడు. అంటే పిల్లల స్వభావం, చిన్నవారి స్వభావం కలిగి ఉండాలి. ఇఫ్ ఎనీ మ్యాన్, ఎనీవన్ ఏదన్నా అన్నా కానీ వెంటనే ఎవరన్నా ఒక మాట అంటే వి ఫర్గెట్ దార్, మనం దాన్ని మర్చిపోవాలా. చిన్నపిల్లలు ఏం చేస్తారు? మర్చిపోతారు. వాళ్ళు తిట్టినా, కొట్టినా, బెదిరించినా మరలా ఏం చేస్తారు? మమ్మీ డాడీ అని వస్తారు, లేదా అమ్మమ్మ నాన్నమ్మ తాత అని వచ్చేస్తారు, లేదా ఎవరి రిలేషన్ని బట్టి వాళ్ళు ఏం చేసేస్తారు? ద ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఎట్ దా, అక్కడ మర్చిపోతారు. అందుకే చిన్నవారి వలె ఉండండి. మనం మర్చిపోయే వారి వలె ఉంటూ, తగ్గించుకునే వారి వలె ఉంటూ ఉన్నప్పుడు దేవుడు ఆ సింహాసనం దగ్గర ఏమేమి ఇస్తాడో ఇక్కడ కింది భాగంలో మనకు తెలియచేస్తున్నాడు. కనుక ఇక్కడ మనం గమనిద్దాం. యేసుప్రభుల వారు ఆయన ఏది చేస్తున్నాడో ఇక్కడ చెప్తున్నాడు. 27th verseలో గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పరిచర్య చేసేటోడు గొప్పవాడు కాదు. భోజనం పంక్తిలో కూర్చున్నవాడిని మనం వడ్డిస్తే, మనం వడ్డిస్తున్నాం కనుక గొప్పవారికి మనం వడ్డిస్తున్నాం. వచ్చిన అతిథులను గొప్పవారుగా మనం స్వీకరిస్తున్నాం. మనం పరిచర్య చేస్తున్నాం కనుక వారిని గొప్పవారిగా మనం ఎంచుచున్నాం. అందుకనే యేసుప్రభుల వారు ఆయనతో చెప్పుచు, పంక్తిని కూర్చుండు వాడే కదా గొప్పవాడు. సో మీరు ఇక్కడ కూర్చున్న వారందరూ గొప్పవారు. గొప్పవారికి ప్రభు పరిచర్య చేస్తున్నాడు. నేనేం గొప్ప, నేనేం గొప్ప, నేనేం గొప్ప అనే భేదం తెచ్చుకున్నారు. మళ్ళీ భేదాన్ని అక్కడ పడేయండి. మీకున్న విశ్వాసం గొప్పది, మీకున్న నమ్మకం గొప్పది, మీకున్న సమస్తం గొప్పది. క్రీస్తునందు ఉన్నాయన్నీ మీకు గొప్పవి. కాదంటే మీరు పరిచర్య చేయుటకు ఏం చేయాలని చెప్తున్నాడు ఆయన. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. పరిచర్య చేయువాని వలె ఉన్నాను. మనం గొప్పవారం అయినప్పటికీ మనం పరిచర్య చేయువారి వలె కనపడాల, ఉండాల. మనం చేయువారి వలె ఉండాలంతే. పరిచర్య చేయాలా. ఆయనే సింహాసనాన్ని వదిలిపెట్టాడు. మనం పరిచర్య చేయుటకు సిద్ధంగా ఉండాల. పరిచారం చేయుటకు సిద్ధంగా ఉండాల. ఆయన పరిచారం చేయుటకు వచ్చింది కానీ పరిచారము చేయించుకుంటకు రాలే. మనం చాలా మటుకు చేయించుకుంటకు ఇష్టపడుతుంటాం. నేనేం చేస్తాను, నాది కాదు అని తప్పించుకుంటా. అంటే నువ్వు గొప్పవాడివే, నువ్వు గొప్పవాడివే. నీకు ఇంత ఆసనం దొరికింది, ఈ ప్లేస్ నీకు ఇచ్చాడు, నిన్ను కూర్చుండబెట్టి ఆయన పరిచారం చేయి ఇచ్చున్నాడు. నువ్వేం చేస్తున్నావు? నిర్లక్ష్యంగా వింటున్నావు. నేను చేయడం లేదు నీకు పరిచారం. బాగా గమనించండి, ఇక్కడ ప్రభువే చేయుచున్నానని మాట్లాడుచున్నాడు. ప్రభు నీకు పరిచారం చేయుచున్నాడు. ఈ పరిచారం చేసిన తర్వాత ఆయనతో కలిసి ఉన్న వారితో రెండో భాగంలో మాట్లాడుచున్నటువంటిది గమనిద్దాం.
నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. ఇన్ ద టెంప్టేషన్స్, ఇన్ ద ఎగ్జామినేషన్, ఈ పరీక్షలలో, శోధనలలో, కష్టములలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఫేసింగ్ చేసినటువంటి వాటన్నిటిలో నాతో కూడా నిలిచి ఉన్నవారు, నాతో కూడా దేవునికి వచ్చిన శోధనలన్నిటిలో ఆయనతో కూడా నిలిచి ఉన్నవారు మీరే అంటున్నాడు. పరిచారం చేసిన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయనతో నిలిచి ఉన్న వారితో మాట్లాడుతున్నారు. పడిపోయిన వారితో మాట్లాడడం లేదు, పోయినటువంటి వారితో మాట్లాడడం లేదు, ఏదో ఆలోచనలో ఉన్న వారితో మాట్లాడడం లేదు, ఏదో సంబంధమైన దాని కొరకు వచ్చిన వారితో మాట్లాడడం లేదు. శోధనలలో నిలిచి ఉన్నవారు. నీకు కష్టం వచ్చింది, ఆ కష్టానికి కారణం ఏంటిదో నీకు తెలియదు, కానీ దేవుడు తెలియజేసినప్పుడు దాంట్లో నువ్వు నిలిచి ఉన్నప్పుడు ఆయనతో ఉన్నావు, ఆయన నీతో ఉన్నాడు. నీ బాధ కలిగింది, నీకు అనారోగ్యత ఏర్పడినప్పుడు నాకెవరు లేరు అనుకున్నావు, కానీ ఆయనే స్వయంగా నీ దగ్గరికి వచ్చి ఆయన పరిచర్య చేసి ఉన్నాడు, పరిచారం చేసి ఉన్నాడు. నీ శోధన ఆయన భరించి ఉన్నాడు కనుక ఆయన భరించిన శోధనలో నీవు నిలిచి ఉన్నావు. లేదా నీది సమాప్తం అయిపోను, నీ జీవితానికి అంతమైపోను, నీ బ్రతుకికి అంతమైపోను, కానీ ఆయన అంతం చేయలేదు, నీకు సమాధి చేయలేదు. నీ కష్టంలో ఆయన నీ దగ్గరికి వచ్చి నీ శోధనలో ఆయన ఏం చేశాడు, ఆయన మీద వేసుకొని ఆయనే నీ శోధనను భరించి ఆ శోధన నుంచి, ఆ కష్టము నుంచి, ఆ బాధ నుంచి, ఆ ఇరుకు నుంచి, ఆ ఇబ్బందుల నుంచి, ఆ పరీక్షల నుండి, ఆ శోధనల నుంచి నిన్ను విడిపించాడు, నిన్ను నిలబెట్టాడు. అందుకే ఆయన అంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు, మీరే అని మాట్లాడుచున్నాడు. సో నీకు ఎంత స్థానం ఇచ్చాడు. నువ్వెవరమైనది కాదు, ఆయన పుట్టించినప్పటికీ ఆయన యందు జీవించడానికి ఇష్టపడి ఆయనతో పాటు శోధనలో నిలిచి ఉన్నావు. దేవునికి వచ్చే శోధనలు, మానవుని శోధనలను దేవుడు భరించుటకు వచ్చి ఉన్నాడు. నీ కష్టాన్ని భరించాడు, నీ బాధను భరించాడు. మరలా నువ్వేమన్నా నాకు ఎవ్వరు లేరని అంటావు, కానీ ఆ ఎవ్వరు లేనప్పుడు ఆయన నీ దగ్గరకు వచ్చాడు. నేను ఉన్నవాడను అని మాట్లాడుచున్నాడు. దాని యందు నువ్వు ఎంత జీవితాన్ని, సంతృప్తిని కలిగి ఉంటావో నిన్ను నీవు ఆలోచన చేసుకో. నువ్వు సంపాదించవచ్చు, అది నీ దగ్గర ఉండొచ్చు, ఉండకపోతే ఎగిరిపోవచ్చు. నువ్వు బ్రతకొచ్చు, ఆ బ్రతుకునందు నీకు సంతోషం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించుటకు దేవుడు నీకు నేర్పుచున్నాడు. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా. హిస్ కింగ్డమ్, ఆయన రాజ్యం. తండ్రి ప్రభువైన యేసుక్రీస్తుల వారికి రాజ్యాన్ని నియమించాడు. ఆయనకు నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్న పానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకాయ్ నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. ఈ శిష్యుల విషయంలో మాట్లాడుచున్నాడు, అక్కడ నిలిచి ఉన్న వారి విషయంలో మాట్లాడుచున్నాడు. ఆయన బల్ల యొద్ద, ఆయన బల్ల యొద్ద, ఆయన, అందుకే ఆ బల్ల యొద్ద అన్నప్పుడు మనము దీన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఆయన రాజ్యంలో ఉండే బల్ల, the table is in his kingdom. ఆయన రాజ్యములో బల్ల ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా.
ఆయన అన్నాడు, అందుకే ఆ రాజ్యములో ఎన్ని వందల సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాలు కానీ అక్కడికి వచ్చేదాకా నేనేం తీసుకుని అన్నాడు, ఈ యొక్క ద్రాక్షారసమును తీసుకుని అన్నాడు. ఈ యొక్క పస్కా సంబంధమైన దాని కొరకే ఆయన అన్ని సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాడు. ఆయన రాజ్యంలో ఆయన బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని, సో ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యంలో అన్నపానములు పుచ్చుకొనుటకు ఉన్నది. నువ్వు అనుకుంటావు ఇక్కడే ఉందేమో అక్కడ లేదు అనుకుంటా ఉంటారు మానవులు. సో యేసు ప్రభుల వారు మనకు చక్కటి సందేశాన్ని ఇస్తున్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులకు అరణ్యములో 40 సంవత్సరాలు మన్నానిచ్చారు. అది దేవదూతల ఆహారం. మన్నా ఎవరి ఆహారం? దేవదూతల ఆహారం మానవులకు ఇచ్చాడు. సో దేవుని దగ్గర ఉన్న బల్ల, ఆ బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొనుటకు మనకిస్తున్నాడు. అయితే శిష్యులు అపోస్తులుగా ఉన్నటువంటి వారికి ఆయన ఏం చేస్తున్నాడంట, ఆ సింహాసనం ఇస్తున్నాడంట. మనకు కూడా బల్ల దగ్గర భోజనం చేయడానికి ఇస్తున్నాడు. కానీ ఇక్కడ సింహాసనములను ఆయన వారికి ఇచ్చి, అపోస్తులుగా ఉన్న వారికి, శిష్యులుగా ఉన్నటువంటి వారికి ఇచ్చి, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. తండ్రి ఆయనకి ఇచ్చాడు కాబట్టి ఆయన కూడా ఎవరికి? శిష్యులకు ఇస్తున్నాడు రాజ్యం. మరి అన్యులుగా ఉన్నటువంటి వాళ్ళం, అన్యజనుల నుంచి వచ్చినటువంటి వారికి కూడా ఆయన రాజ్యాన్ని నియమిస్తాడు. ఆయన అన్నపానములు పుచ్చుకుంటకు మనం సిద్ధంగా ఉందామా? అది మీ సమాధానం. నేను సిద్ధంగా ఉన్నాను దేవా, నేను సిద్ధపడి ఉన్నాను మీ యొద్ద అన్నపానంలో పుచ్చుకుంటకు. దీని గురించినటువంటి భాగంలో ఇంకో దగ్గర మాట్లాడతాడు. ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉంటివి గనుక నిన్ను అనేక పట్టణముల మీద నియమిస్తున్నానని అన్నాడు. ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉంటివి గనుక, God has given a chance to serve on this earth. He has presented the talents, తలాంతులను ఇచ్చాడు. ఒకటికి 5, ఒకటికి 2, ఒకటికి 1. 5కు 5 చేశాడు, 2కు 2 చేశాడు, 1 మాత్రం పెట్టాడు దాంట్లో కింద. నీ సంగతి నాకు తెలుసు, నువ్వు నన్ను కష్టపెడతావు, ఆ కష్టపడిన దాంట్లో ఒక్క దాంట్లోకి వెళ్ళి నేనేం తీసుకురావాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలా, ఈ ఒక్కదాన్ని పెడితే నాకు ఎవడిస్తాడు అని భూమిలో పాతి పెట్టిండంట. అట్లా దేవుడు ఇచ్చినటువంటి దానిలో ఆయన లెక్క చూసుకుంటే తిరిగి వచ్చాయి. ఆ లెక్క చూసుకుంటే తిరిగి వచ్చినప్పుడు ఈ తీసుకున్న వారు ఆయన దగ్గరకు వచ్చి అప్పచెప్తున్నాడు. మళ్ళా నువ్వు నన్ను అడుగుతావని నాకు తెలుసు. ఏమడుగుతావు? పుట్టించింది కాబట్టి అడగాడా? మీ ఇంట్లోనే మీరు ఇచ్చినటువంటి వారు ఖర్చు పెట్టిన దాన్ని మీరు లెక్క అడుగుతారా? అడగరా? ఇన్ జనరల్గా అడుగుతాం అందరం. ఓ 10,000 ఎక్కువ ఇచ్చినావు అనుకో, ఆ 10,000 లెక్క అడుగుతావు. ఏం చేసావు, ఎక్కడ ఖర్చు పెట్టావు? అదే రకంగా దేవుడు కూడా మనల్ని అడుగుతాడు. నిజమంటారా అబద్ధం అంటారా? నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా? మాట్లాడతలేరు ఎవరు. ఏది నిజం, ఏది అబద్ధం? బ్రతుకునందు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. నేను నేర్చుకున్నది ఇంతే. మీరెంత నేర్చుకున్నది తెలియదు. నేను నేర్చుకున్నది మాత్రం ఇంతే. నా లైఫ్ స్పాన్ ఒకవేళ ఇంత అయితే, ఈ కీ ఎంత ఉన్నదో అంత అయితే, దాంట్లో నేను నేర్చుకున్నది ఎంత తెలుసా? ఈ టిప్, ఈ కొన. నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉన్నది. మీరెంత నేర్చుకున్నా నాకు తెలియదు. మీరు మొత్తం నేర్చుకున్నా నేను సంతోషపడతా. ఎందుకనంటే నేను పరిచారం చేయుటకు వచ్చి నాకు చేయించుకుంటే రాలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన మన కొరకు రాజ్యాన్ని నియమించుచున్నాడు. ఆయన ఎవరి కొరకు రాజ్యాన్ని నియమిస్తున్నాడు? ఆ ఇంగ్లీష్లో that you may eat and drink at my table in my kingdom and sit on
thrones judging the 12 tribes of Israel. చెప్తలేరు ఎవరు? And I assign to you as my father assigned to me a kingdom. నేను మీకు నా తండ్రి నాకు అనుగ్రహించినట్టుగా మీకు నేను రాజ్యాన్ని నియమిస్తున్నాను. అందుకే పరలోక మందున్న మా తండ్రి నీ రాజ్యము వచ్చునుగాక. ఏమంటున్నాం మనం? నీ రాజ్యము వచ్చును గాక. ఆయన రాజ్యంలో నువ్వు ఉన్నావా? ఆయన టేబుల్ దగ్గర, ఆయన బల్ల దగ్గర తింటకు నువ్వు ఉన్నావా? ఆ టేబుల్ దగ్గర, ఆయన బల్ల దగ్గర నువ్వు ఉన్నావా? నీ బల్ల దగ్గర నువ్వు తింటలేవు. హోటల్కి వెళ్తే టేబుల్ ఉంటుందా, లేకపోతే కింద కూర్చోబెడుతున్నాడా? భోజనశాలకు వెళ్తే టేబుల్ ఉంటుందా, లేకపోతే కింద కూర్చొని తింటారా? నేను ఇంట్లో కిందనే కూర్చుంటా అని చెప్పి నువ్వు కూడా కింద కూర్చొని తింటున్నావా? చెప్పాలా? ఎక్కడ కూర్చొని తింటున్నావు? హోటల్కి వెళ్తే మాట్లాడతలేరు. మాట్లాడుతున్నారా మీరు? ఎక్కడ కూర్చుంటారు మీరు? సో లైక్ దట్. అందుకే దేవుని దగ్గర ఉన్నటువంటి బల్ల, ద టేబుల్ ఆఫ్ గాడ్, ఆ బల్ల దగ్గర, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఎ టేబుల్ ఎట్ దర్. వీ హ్యావ్ టు సిట్ ఎట్ దర్ అండ్ వీ హ్యావ్ టు ఈట్. అక్కడ తీసుకోవాలా భోజనం, అన్నపానములను. నువ్వు భుజించడానికి ఇష్టపడుతున్నావా? ఇక్కడిదే నాకు దొరుకుతలేదయ్యా, అక్కడికి ఏం పోవాలంటావా? ఐ రైట్ ఆర్ రాంగ్? అయినా ఇక్కడే నేను తింటలేను. ఇక్కడ భర్త ఏమంటాడంటే, ఏం చేసినావు, ఇంకా చేయలేదేంటిదని అన్నాడు. అక్కడ అన్ని లోపల ఈ ఆలోచన పెట్టుకొని ఆయనకు పెట్టుకుంటా, పిల్లలకు పెట్టుకుంటా ఉండే లోపల ఈమె మర్చిపోయింది తినడం కూడా. బాధలో తింటున్నది కానీ సంతోషంలో తినడం లేదు. ఆయన అన్న మాటల్ని బట్టి నువ్వు ఆలోచన చేస్తున్నావు, నీవన్న మాటల్ని బట్టి ఆయన ఆలోచన చేస్తున్నా. ఒకరిలో ఒకరికి భేదం వచ్చేస్తున్నది. సో ఇక్కడ దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, నేను కూడా తండ్రి నాకు రాజ్యం ఇచ్చిన, నేను కూడా మీకు రాజ్యాన్ని ఇస్తున్నాను. యూ హ్యావ్ టు రూల్ ఇన్ ద 1000 years కింగ్డమ్. 1000 ఏళ్ళ పరిపాలనలో నీవు నమ్మకంగా ఉండాలా. పరిచారం చేయించున్న నీవు, పరిచారం చేయించుచున్న నీవు దేవుడు నీకు ఇచ్చే పట్టణముల మీద అధికారిగా ఉండి ఆయన రాజ్యంలో ఎవరికి తీర్పు తీర్చాలనో, ఎవరికి ఏం చెయ్యాలనో ఆయన నీకు కూడా ఇస్తున్నాడంట. ఇదంతా అయిపోయిన తర్వాత యేసుప్రభులు వారు స్వయంగా చెప్తున్నాడు, సిమోను సిమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించడానికి మిమ్మల్ని కోరుకోనేను. కానీ ఏం చేయటం కోరుకుందంట? సాతాను కోరుకుందంట. అంటే నిన్ను కోరుకుంటే ఎవరో ఒకరు ఉంటారు. ఎవరుంటారు? మనల్ని కోరుకుంటే ఎవరో ఒకరు ఉంటారు. ఆ కోరుకున్నప్పుడు అది ఎట్లా పడుతుందంటే జల్లెడ పడుతుందంట. జల్లెట్లకి వెళ్ళి కింద పడిపోవాలని, జల్లెట్లో నువ్వు ఉండకూడదని దాని ఉద్దేశం. అది కోరుకుంది. కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. ఇక్కడ వేడుకొని వారు అవసరం. హల్లెలూయా. నీ నిమిత్తమై వేడుకొని వారు అవసరం. హల్లెలూయా. సే ప్రైజ్ టు గాడ్. యువర్సెల్ఫ్. నువ్వే చెప్పు, నేను చెప్పలేదు. హల్లెలూయా అని చెప్పలేదు. ప్రైజ్ టు గాడ్ అని దేవుని స్తుతించాను. నువ్వేం చేయలేకపోతున్నావు? గాడ్ హాస్ గివెన్ మీ ఏ ఆపర్చునిటీ. నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని నీ సద్వినియోగం చేసుకునే నిమిత్తమై ఆయన నా కొరకు వేడుకుంటున్నాడు. అదే రకంగా నీ కొరకు వేడుకునేటట్టు నువ్వేం పని చేస్తున్నావు? దేవుడు నీ కొరకు వేడుకుంటే నువ్వేం పని చేస్తున్నావు? నీ పనిని బట్టి నేను వేడుకుంటాడు. ఏదన్నా కోరుకుంటుంది. సాతాను ఏ రకంగా నేను నాశనం చేయాలనుకుంటుంది, నేను చంపాలనుకుంటుంది, నీకు నష్టం కలిగించాలనుకుంటుంది, నీకు ఏది రానియకుండా చెయ్యాలనుకుంటుంది.
కానీ నీ నమ్మిక ఏంటిది? నీకు ఉన్న నమ్మకం తప్పిపోకుండా నిమిత్తం దేవుడు కోరుకోవాలి, దేవుడు వేడుకోవాలి. యేసు ప్రభుల వారు మన నిమిత్తమైన వేడుకుంటున్నాడు. అదే రకంగా ఇక్కడ ఉన్నవారి నిమిత్తమై వేడుకొని వారు అవసరము. నీ కుటుంబం గురించి, నీ గురించి దేవుని దగ్గర వేడుకొని వారు అవసరం. సాతాను పట్టింది, పిండింది, గాలి ఆడతలేదు, శ్వాస రావట్లేదు. మన కరోనాతో ఏమేమో అయిపోయినాయి. మన కొరకు ఎవరో వేడుకున్నారు కనుక మనం బతికినాం. లేకపోతే మనది కూడా పులి స్టాప్. ఇప్పుడు మళ్ళా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్, ఫిఫ్త్ వేవ్, ఎన్నో రకాల జన్యుపరమైనటువంటి క్రాసింగ్ అయిపోయి అది ప్రపంచం అంతటిని ఏదో ఒకటి చేసుకుంటున్నది, దాని పని అది చేసుకుంటున్నది. దేవుడు మన కొరకు వేడుకొనుచున్న వారి మాట విని మనల్ని ఏం చేస్తున్నాడు? తప్పిస్తున్నాడు. నువ్వు అనుకుంటావు నేను మంచిగా మాస్క్ వేసుకున్నా, నేను మంచిగా దగ్గర ఉన్నా, నేను మంచిగా కాపాడుకున్నా అని. నీ కొరకు ఎవరో వేడుకుంటే మాస్క్ వేసుకున్నావు, నీ కొరకు ఎవరో వేడుకుంటే నువ్వు జాగ్రత్తగా ఉన్నావు. అది నీ దగ్గరకు వచ్చినా నీకు అంటకుండా నిన్ను కాపాడటానికి నీ నిమిత్తమై ఎవరో ఒకరు వేడుకున్నారు. అట్లా నీ పరిశుద్ధులు చనిపోయిన వారు ఉన్నారు, దైవ సేవకులు చనిపోయిన వారు ఉన్నారు, క్రైస్తవులు చనిపోయిన వారు ఉన్నారు, మంచి మంచి చర్చెస్లో పేరు ప్రతిష్టలు కలిగిన వారు కూడా చనిపోయిన వారు ఉన్నారు. అంటే వాళ్ళ నిమిత్తం వేడుకోలేదా అని అంటే వాళ్ళది అక్కడ పులిస్ స్టాప్ ఎందుకు చేశాడో మనకు తెలియదు, తీర్పులో తెలుస్తుంది. మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఆయన రాజ్యమును తీర్పు తీర్చుటకై నియమించబడిన వారి చేత తీర్పు తీర్చబడుతుంది. నిలిచి ఉన్న వారితో తీర్పు తీరుస్తాడు. స్టాండ్ ఫర్ గాడ్. దేవుని దగ్గర నిలిచి ఉండో, ఆయన నేను తీర్పు తీర్చుటకు నియమిస్తాడు. ఆయన రాజ్యములో తండ్రి ఆయనకు రాజ్యాన్ని ఇచ్చాడు. తండ్రి ఆయనకు ఏం చేశాడు? రాజ్యం. అదే రకంగా ప్రభు అయిన యేసు కూడా మనకు రాజ్యం ఇచ్చుటకు ఇష్టపడ్డాడు. అందుకే సాతాను నీ నమ్మిక పట్టుకున్నప్పుడు నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొనబడ్డాడు. తర్వాత నీ మనస్సు తిరిగిన తర్వాత, ఎప్పుడు నీకు వదిలేశాడు ఛాన్స్, నీకు ఇచ్చేశాడు. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. ఎందుకు వేడుకున్నాడు? నేను మంచిగా ఉండాలా, అయిపోయింది, నేను ఎవరి జోలికి పోవద్దు, నేను ఎవరి గురించి పట్టించుకోవద్దని అనుకున్నట్టు కాదు. అయిపోయింది, నేను ఏం చేయకుండా దేవుడు నా కొరకు వేడుకున్నాడు అనుకునే. వేడుకున్నది ఎందుకు వేడుకున్నాడు అనేటటువంటిది చాలామంది దైవజనులకు తెలియదు, సంఘాలకు తెలియదు, విశ్వాసులకు తెలియదు. వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, నీ నిమిత్తం ఎందుకు వేడుకున్నాడు? నువ్వు చనిపోకుండా ఎందుకు ఉంచాడు? నీకు నష్టం కలగకుండా ఎందుకు కాపాడాడు? నీకు ఒక రాజ్యాన్ని నియమించుటకు, ఆ రాజ్యములో సహోదరులను స్థిరపరచుటకు. దాన్ని ఎవరు పట్టించుకుంటలేరు. జల్లడ పట్టుకున్నా, జల్లడలో పడ్డావు, కథ వెళ్ళిపోయినాను. నిన్ను స్థిరపరచుటకని నువ్వు అనుకుంటలేవు. అయితే అతడు, ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు నువ్వు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని ఆయనతో అనగా, వెంటనే ఏమనేసిండు? నువ్వు నా కొరకు వేడుకున్నావు కానీ నేను మాత్రం ఏం చేస్తా, నీతో పాటు ఉంటా. ఎందుకు? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ, నేను చంపడానికి తీసుకొస్తే నేను కూడా అక్కడికి వస్తా, నేను కూడా చచ్చిపోతా. నువ్వు అంటావు ఇప్పుడు అన్నీ, నువ్వు కూడా ఏమంటావు? కమిట్మెంట్ చేసుకుంటావు, కానీ ఆ కమిట్మెంట్లో నువ్వు ఉండలేవు. అది స్టార్ట్ అయిపోయింది. ఆయన అన్న వెంటనే ఏం స్టార్ట్ అయిపోయింది? ఏంటిది? నేను వేడుకున్నాను అని అన్నాడు. వేడుకున్నాను అన్న తర్వాత ఇక్కడ ఒక మాట ఏమన్నాడు? నీ మనస్సు తిరిగిన తర్వాత. ఆయన మనసు ఇక్కడ తిప్పబడుతుంది, స్టార్ట్ అయిపోయింది. దీని గురించి మీరు ఆలోచన చేయండి. పేతురు గారి మనసు ఏమైపోతున్నది? యేసుప్రభుల వారి దగ్గర జల్లడ పట్టుకున్న సాతానికి అప్పగింపబడుతున్నది.
అది జల్లడబడుతున్నది. ఏ రకమైన జల్లడబడుతున్నదో మనకు తర్వాత భాగంలో దొరుకుతుంది, కానీ ఇక్కడ మాత్రం అది స్టార్ట్ అయిపోయింది. ఏం స్టార్ట్ చేసింది? ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకు వెలుటకు సిద్ధంగా ఉన్నానని ఆయనతో అనగా, నీతో పాటు నేను చచ్చిపోతే సిద్ధంగా ఉన్నా. నేను చంపేస్తే నేను కూడా చచ్చిపోతా. నేనెందుకు నువ్వు వెళ్ళిపోయినాక బతకడం? నేనెందుకు? భర్త చనిపోయినాక భార్య, భార్య చనిపోయినాక భర్త, తల్లిదండ్రులు చనిపోయినాక పిల్లలు, నేనెందుకు? నేను కూడా మిగతా ఏమైపోతాం? చనిపోయినప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు ఏడ్చిండ్రా? ఏడిస్తే విన్నారా? ఏమని విన్నారు? నన్ను విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోయినావు, నేను కూడా వస్తా, నేను కూడా బ్రతక, నన్ను కూడా నేను కూడా వచ్చేస్తా అని అంటావు. నిజంగా నిన్ను కూడా తీసుకుపోతే నేను రానంటావు. నీ భర్త 4 దెబ్బలు పోలీసు వాళ్ళు కొడుతున్నారు అనుకో, నేను కూడా వస్తా అంటావా? ఎందుకు కొడతారో నేను అడగనీకి వస్తా అంటావు. చెప్తున్నా, నీ భార్య నీ పిల్లల్ని ఏమన్నా అంటే నువ్వు ఎందుకు? స్టార్ట్ అయిపోయింది, జల్లడబడుతున్నది ఎక్కడికక్కడ. నీ పని జరగకుండా నిమిత్తమే జల్లడబడుతున్నది. నీ మనస్సు తిరిగిన తర్వాత ఆయన మనసు ఏమైపోతుంది అన్నట్టు మారిపోతుందని చెప్పేసింది. ఇక్కడ నీ మనసు కూడా ఏమవుతుందని చెప్తున్నాడు? మారిపోతుందని చెప్తున్నాడు. మారిపోయే మనసు మన దగ్గర ఉంది. సాతాను జల్లడబడితే, సాతాను కొంచెం కష్టం పెడితే మారిపోయే మనసు మన దగ్గర ఉంది. కనుక ఆ మారిపోయిన మనస్సును, నీ మనసు తిరిగిన తర్వాత సహోదరుని స్థిరపరచనప్పుడు అక్కడ పని ప్రారంభమైపోయింది. ఆయన చెప్పేస్తున్నాడు, నేను మరణం వరకు వెళ్ళటకు సిద్ధంగా ఉన్నాను అనగా ఆయన పేతురు ఎంత మెల్లగా మాట్లాడుతున్నాడు. యేసు పేతురు అన్నాడా? లేదు, పేతురు ఏమన్నాడు? నీవు నన్నెరుగనని బొమ్మారు చెప్పేదవని అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను తెలియదని 3 సార్లు చెప్తావని అంటాడు. దానికి ఒక సైన్ ఇస్తున్నాడు. హి హాజ్ ప్రెజెంటింగ్ ద సైన్ ఎట్ దట్ టు రికగ్నైజ్, టు ఐడెంటిఫై, గుర్తింపిస్తున్నాడు. ఈ ముమ్మారు పలికిన వెంటనే కోడి కూస్తుంది అన్నాడు. అంటే ఏం కూస్తుంది అన్నాడు? కోడి కూస్తుందని చెప్పిండు. ఆయన ముమ్మారు నేను ఎరగనని చెప్పినాకనే కోడి కూసింది. ఎంతసేపు జల్లడబట్టిన అంతసేపులో ఆయన నేను చనిపోటకు నీతో కూడా ఉన్నా. చాలామంది అంటారు, మారు మనసు పొందినా, ప్రాప్తి సంధించుకున్నా, ప్రార్థన చేసినా, దేవా చనిపోయేదాకా నీతోనే ఉంటా అంటారు. కానీ ఇంటికి పోయినాక కష్టం రాగానే జల్లడబట్టగానే ఏం చేస్తావు? చెప్తలేరు ఎవ్వరు. దేవా నేను బూతులు మాట్లాడా అని చెప్పి దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నారు. ఇంటికి పోయిన వెంటనే నీ కోపం తీసుకొచ్చింది. అప్పుడు నువ్వు 2 బూతులు మాట్లాడేదానివేమో, కానీ తర్వాత ఇంటికి పోయినాక ఎన్ని బూతులు మాట్లాడతావు? ఎన్ని నీకు రాని కూడా వచ్చేస్తాయి. అప్పుడు స్మోకింగ్ చేసేవారు కానీ, డ్రింకింగ్ చేసేవారు కానీ, అబద్ధాలు ఆడేవారు కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి చేసేవారు భూమి మీద చేసేవాటి వాటి గురించి మాట్లాడుతున్నాడు. అవన్నీ దేవుని దగ్గరకు వచ్చి ఏం చేస్తాం మనం? ఇక నేను చెయ్యను దేవా అంటాం. పోగానే చేయించుటకు అక్కడ ఏం చేస్తుంది? అనుకూలతను ఏర్పరుస్తుంది. దానికి జల్లడబడుతుంది. నువ్వు తీర్మానం చేసుకున్న వెంటనే, నువ్వు అన్న వెంటనే ఏం చేస్తుంది? అది జల్లడబడ్డకు ప్రయత్నం చేస్తుంది. ఇక నేను ఇప్పటి నుంచి మంచి భక్తిగా ఉంటానంటూ భక్తి పోతుంది, భక్తి కూడా ఉండకుండా పోతుంది. తీర్మానం చేసుకున్నావు కనుక జల్లడబట్టుటే కదా కోరుకుంటూ ఉంటుంది. దేవా ఈ బాధ పోతే, మీరు అనే వాళ్ళందరూ చెప్పండి, ఈ బాధ పోతే, ఈ రోగం పోతే, లేదా దేవా నాకు ఇది చేస్తే, నాకు ఈ మంచి చేస్తే ఏమంటావు? నేనేమన్నాను? మీరు అనేది చెప్పండి. అన్న వెంటనే జల్లడ ఏది పడుతుంది? పడుతుందా పడతలేదా?
ఆ? ఇక నా బిడ్డకు మంచిగా అయిపోయింది అని అన్నావు. అయిపోయిన వెంటనే పాతది పోయింది, కొత్తది తీసుకొచ్చింది. నా భర్త మంచిగా అయిపోయింది అని అన్నావు. అయిపోయిన వెంటనే పాతది తీసేసి కొత్తది పట్టుకొచ్చింది. నా భార్య గయ్యాలిది, గయ్యాలితనం విడిచిపెట్టింది అన్నావు. కానీ మొదటి గయ్యాలితనం కన్నా 2 అంతల గయ్యాలితనం ఎక్కువ అయిపోయింది. కూర్చున్నా అడుగుతున్నది, లేచినా అడుగుతున్నది, నడిచినా అడుగుతున్నది, పోతున్నా అడుగుతున్నది, జల్లడబడుతున్నది. శాతాన్ని జల్లడు అనుకుంటారు ఎవరన్నా? నా రైట్ నేను మాట్లాడుతున్నా అంటారు. ఏమంటారు? నాకున్న హక్కు నేను మాట్లాడుతున్నాను అంటారు అందరూ. అందుకే దేవుడు ఇంత మంచిగా చెప్తున్నాడు. ఇప్పుడు ఏమంటాం మనం? మాట్లాడతలేరు, ఎవ్వరు మాట్లాడతలేరు. నీకు కూడా కోడి కూసేది కావాలన్నా? ముమ్మారు అంటే 3 సార్లు పడిపోతాడు. తీర్మానం చేసుకున్న తర్వాత 3 సార్లు ఏ పని విషయంలోనైనా, ఏ విషయంలోనైనా, కుటుంబ విషయంలో కానీ, సంఘ విషయంలో కానీ, సమాజ విషయంలో కానీ, జీవిత విషయంలో కానీ, పనుల విషయంలో కానీ, అవసరతల విషయంలో కానీ, కష్ట నష్టముల విషయంలో కానీ, ఏ రకమైనటువంటి దానిలో అయినా సరే నువ్వు ఒక తీర్మానం చేసుకున్నావు. నీ కొరకు ఎవరో ఒకరు వేడుకునే వాళ్ళు ఉండాలా. నీ కొరకు ఎవరో ఒకరు వేడుకునేవారు ఉండాలా. జల్లబట్టినప్పుడు పడిపోకుండా ఉండుటకు నీ కొరకు వేడుకునేవారు ఉన్నారా? నీ ఇంట్లో నీ కొరకు నిజంగా వేడుకునేవారు ఉన్నారా? నీ కష్టాన్ని బట్టి సస్తే పీడ పోతుందని అంటారు. ఏమంటారండి? సస్తే పీడ విరగడవుతుందండి. పిల్లల్ని మాట వింటలేరు. ఏమంటావు? ఎవరు చెప్తలేరు? అనలేదు. దేవునికి స్తోత్రం, ఇంత మంచి వాళ్ళని నాకు ఇచ్చాడు దేవుడు. నిజమా అబద్ధమా? చెప్పాలా? చెప్తలేరు. అంటే మీరందరూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక దానికి జల్లెడ పట్టినప్పుడు పడిపోతున్నారు అని అర్థమవుతున్నది. అది పడిపోకుండా నిమిత్తమై ప్రభు యేసుక్రీస్తుల వారు వేడుకుంటున్నారు. అదే రకంగా వేడుకున్నటువంటి వారు మనసు తిరిగిన తర్వాత స్థిరపరచుటకు వారిని ఏర్పరచుకున్నాడు. అట్టి వారు మీ కొరకై వేడుకునాలా? ఎవరు వేడుకోవాలా? పరిచారము చేయుచున్నటువంటి వారు మీ కొరకు వేడుకోవాలా. నువ్వు పరిచారం చేస్తే నువ్వు వేడుకోవచ్చు. ఎందుకు? ఆయన నీకు రాజ్యాన్ని ఇస్తున్నాడు గనుక, ఆయన రాజ్యములో ఆయన బల్ల యొద్ద నీకు అన్నపానములు భుజించుటకు నీకు హక్కు కల్పిస్తున్నాడు గనుక నువ్వు వేడుకోవచ్చు. కనుక దేవుని యొక్క సత్యాన్ని మనం మెరుగుతున్నాం. ఇక్కడ ఒకటి గొప్పతనం గురించి చెప్పుకుంటూ పరిచారం చేయమన్నాడు. రెండవది ఏం చెప్తున్నాడు? శోధనలలో నిలిచి ఉండేది చెప్తున్నాడు. మూడవది నిలిచిన వారికి దేవుని బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకునే అవకాశం ఇస్తున్నాడు. దేవుడు జల్లెడ పట్టుటలో కోరుకున్న సాతాను విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీ నమ్మిక, మీకున్న నమ్మకం తప్పిపోకుండా నిమిత్తమై వేడుకుంటున్నా అన్నాడు. మన గురించి వేడుకున్నాడు గనుక మనం స్థిరపరచబడి మనసు తిరిగిన తర్వాత సహోదరులను స్థిరపరుస్తూ యాత్రలో నమ్మకంగా ఉంటూ ఆయన రాజ్యములో నీకు ఇవ్వబడినటువంటి రాజ్యమందు, నీకు ఇవ్వబడినటువంటి సింహాసనమందు, నీకు ఇవ్వబోచున్నటువంటి దాని యందు నమ్మకంగా ఉండి ఎవరిని తీర్పు తీర్చుటకై నీకు అనుగ్రహించని ఉన్నాడో దాని కొరకు ఎదురు చూస్తూ జీవితంలో నమ్మకంగా వెళ్ళాల్సిందిగా కోరుచు, అట్టి స్థితిలో దేవుడు నిన్ను నింపి నడిపింప చేయునుగాక. ఆమేన్, 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 ఆమేన్.